ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ అండ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్స్ అయితే వచ్చేసినాయి. మనకి ఈ నెల 23 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ప్లస్ అండ్ ప్రైమ్ మెంబర్‌షిప్ వాళ్ళకు 1 డే ముందే స్టార్ట్ అవుతున్నాయి ఇవి. కొంచెం లేట్ అయినా కూడా ఏ ఫోన్స్ దొరకవు. ఎందుకంటే మనకు టైం పెరిగిన కొద్దీ ప్రైస్ అనేవి ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. లేకుంటే స్టాక్ అనేవి అయిపోతుంటాయి. రాత్రి 12 అయిందంటే ఫోన్ పట్టుకొని రెడీగా ఉండండి. వితిన్ సెకండ్స్‌లోనే కొన్ని వేల స్టాక్స్ అనేవి అయిపోతాయి. ఈరోజు మనం 10,000 నుండి 50,000 మధ్యలో ది బెస్ట్ ఫోన్స్ గురించి మాట్లాడుకుందాం. బడ్జెట్ సెగ్మెంట్ ప్రకారం బెస్ట్ కెమెరా ఫోన్స్, ఆల్ రౌండర్ గేమింగ్ ఫోన్స్ గురించి చెప్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి. ఇప్పుడు మనం 10,000 ఉన్న బెస్ట్ ఫోన్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ఫస్ట్ ఫోన్ వచ్చేసి వివో టీ4 లైట్. ఈ ఫోన్ నార్మల్ యూసేజ్ కి పర్ఫెక్ట్. బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. మళ్ళీ డీసెంట్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో స్లీక్ డిజైన్ కావాలి అనుకుంటే వివో టీ4 లైట్ అనేది పర్ఫెక్ట్ ఆప్షన్. లేదు నాకు వివో టీ4 వద్దు, నాకు మోటో ఫోన్ లో కావాలని కొందరు అంటారు. మోటో ఫోన్ లో కావాలనుకుంటే మనకు మోటో G35 అండ్ G45 రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మనకు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్, క్లీన్ యూఐ కావాలనుకుంటే మోటో ఫోన్స్ బెస్ట్ ఆప్షన్స్. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ మోటో ఫోన్స్ లో యూఐ చాలా క్లీన్ గా ఉంటది. మనకు బ్లాట్వేర్ గానీ ఏది ఉండదు. అంటే అన్వాంటెడ్ అన్నెసరీ యాప్స్ ఏవి ఉండవు. మనకి 10,000 బడ్జెట్ లో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఎందుకు అనంటే దీంట్లో మనకు డీసెంట్ కెమెరాస్ ఉంటాయి. ప్లస్ డీసెంట్ గేమింగ్ అనే ఆడుకోవచ్చు అంతే. లేదు కొందరు నాకు సామ్సంగ్ మొబైలే కావాలంటారు. అట్లాంటి వాళ్ళ కోసము సామ్సంగ్ M16, F16 ఈ రెండు ఫోన్లు అయితే మనకు 10,000 లోపే వస్తున్నాయి. సామ్సంగ్ M16 చూసుకుంటే మనకు అమెజాన్ లో అవైలబుల్ గా ఉంటది. మనకి సామ్సంగ్ F16 చూసుకుంటే ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంటది. నెక్స్ట్ ఇప్పుడు 15,000. ఈ 15,000 మనకు ఒక ఆల్ రౌండ్ ఫోన్ గురించి మాట్లాడుకుంటే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఒప్పో K13. ఇది మనకు స్టైలిష్ డిజైన్ తో వస్తుంది. మళ్ళీ దీంట్లో డీసెంట్ కెమెరాస్ ఉంటాయి. పర్ఫార్మెన్స్ కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటది. లేదు నాకు కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ కావాలి అనుకుంటే మనకి ఇక్కడ రియల్మీ P4 కూడా బాగానే ఉంటది. దీంట్లో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటది. ప్లస్ పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్ గా ఉంటది. లేదు నాకు కొంచెం బ్యాటరీ ఎక్కువ ఉండాలి, కొంచెం కెమెరా కూడా కొంచెం బాగుండాలి అనుకుంటే మనకి ఇక్కడ మోటో G96 కూడా ఉంది. ఇది మనకు స్టాక్ ఆండ్రాయిడ్ ప్లస్ గుడ్ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ చేస్తా అనుకున్న వాళ్ళకు ఈ మోటో G96 బెస్ట్ ఆప్షన్. ఈ మూడు ఫోన్స్ కాకుండా మనకు ఇంకొక ఫోన్ కూడా ఉంది. అదే CMF Phone 2 Pro. ఇది కూడా కెమెరాస్ బాగానే ఉంటాయి. కానీ ఇది నేను ఎందుకు సజెస్ట్ చేస్తలేను అంటే దీని సర్వీస్ సెంటర్ లో మనకు ఎక్కువ కనిపించవు. అందుకే మనం ఎప్పుడన్నా ఫోన్ రిపేర్ వచ్చినా ఏదైనా అయినా కూడా మనకు చాలా ఇబ్బంది అవుతాయి. అందుకని దీన్ని సజెస్ట్ చేయట్లేదు. నెక్స్ట్ మనం 20,000 బడ్జెట్ సెగ్మెంట్ లోకి వెళ్తే ఇక్కడ మనకు చాలా ఫోన్స్ ఉంటాయి. అసలు ఏ ఫోన్ తీసుకోవాలో కూడా అర్థం కాదు. అన్ని మనకు ఆఫర్ లో చూసుకుంటాం కాబట్టి అన్ని ఫోన్ మంచిగా అనిపిస్తాయి. ఇక్కడ నాకు ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ తోని రెండు ఫోన్లు కనిపించినాయి. అదే ఒకటి ఐక్యూ Z10, ఇంకొకటి రియల్మీ P4 Pro. నేను గేమింగ్ ఎక్కువ ఆడతా, నాకు మంచి ప్రాసెసర్ కావాలి, మళ్ళీ నేను ఫోటోస్ కూడా ఎక్కువ దిగుతా అని చెప్పేసి అనుకుంటే ఈ ఐక్యూ Z10 ది బెస్ట్ ఆప్షన్. లేదు నాకు ఐక్యూ ఫోన్ వద్దు, నాకు వేరే ఫోన్స్ కావాలి అనుకుంటే రియల్మీ P4 కూడా మంచి ప్రాసెసర్ వస్తుంది. ఒకసారి అది కూడా చూడండి. నేను ఫోటోస్ ఎక్కువ దిగుతా, నాకు కెమెరా మంచిగా ఉన్న ఫోన్ కావాలి అనుకుంటే మనకు మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ చాలా బాగుంటది. దీంట్లో ఫోటోస్ అనేవి టాప్ క్లాస్ వస్తాయి. ఎందుకంటే దీంట్లో మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. నెక్స్ట్ నాకు ఈ ఫోటోస్ వద్దు, నాకు ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ వద్దు, నేను మొత్తం గేమే ఆడతా, నాకు గేమింగ్ ఫోన్ చెప్పు అని అంటే పోకో X1 Pro మంచి ఫోను. దీంట్లో మంచి గేమింగ్ ప్రాసెసర్ ఉంటది. మళ్ళీ ఈ ఫోన్ లో కూలింగ్ సిస్టమ్ ఉంటది. దీని వల్ల ఏమైతుందంటే మనం గేమ్స్ ఆడినప్పుడు ఫోన్ అనేది హీట్ అవుతది. ఆ హీట్ అయినప్పుడు కూడా మనకి ఇది గేమ్ ప్లే అనేది స్మూత్ చేస్తుంది. నెక్స్ట్ మనం 20,000 లోపు ఒక కెమెరా ఫోన్ గురించి చూస్తే మోటో H60 Pro అనేది చాలా బాగుంటది. ఈ ఫోన్ లో మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ఉంటది. మళ్ళీ ఇది IP6869 రేటింగ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే మూడు కెమెరాస్ ఉంటాయి. దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ LYT 700C సెన్సార్ తో ఉంటది. ఫోటోస్ అనేది చాలా టాప్ క్లాస్ వస్తాయి. లేదు నాకు 25,000 ఒక మంచి ఆల్ రౌండ్ ఫోన్ కావాలి అనుకుంటే ఐక్యూ Neo 10R ది బెస్ట్ ఆప్షన్. దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంది. మళ్ళీ బ్యాటరీ చూసుకుంటే 6400 mAh బ్యాటరీ ఉంది. మళ్ళీ ప్లస్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు వీళ్ళు. ఈ 30,000 బడ్జెట్ సెగ్మెంట్ లో నాకైతే రెండు ఫోన్లు కనిపించినాయి. ఒకటి ఐక్యూ Neo 10. ఇది మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది చాలా మంచి ప్రాసెసర్. మనం గేమింగ్ ఆడుకున్నా కూడా లేకుంటే ఎంత హెవీ యాప్స్ యూజ్ చేసినా కూడా అసలు మనకి ఇది లాగ్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ లవర్స్ కోసం సామ్సంగ్ S24 FE. ఇది లాంచ్ చేసినప్పుడు చాలా హై ప్రైస్ కి అయితే లాంచ్ చేసిరు వీళ్ళు. కానీ ఇప్పుడు ఈ సేల్ లో మనకు 30,000 లోపే వస్తుంది. సామ్సంగ్ ఫ్యూచర్స్ అన్ని నేను ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్న వాళ్ళకు అయితే బెస్ట్ ఫోన్. 30,000 నీకు సామ్సంగ్ ఫ్యూచర్స్ అన్ని ఉంటాయి దీంట్లో. కానీ దీంట్లో డ్రాబ్యాక్ వచ్చేసి దీని బ్యాటరీ అనేది చాలా తక్కువ ఉంటాయి. ఇది మనం హెవీగా వాడితే మాత్రం 1 డే కూడా రాదు. 1 డేలో 2 టైమ్స్ అయితే ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ మనం 35,000 దగ్గరికి వెళ్తే మనకి ఇక్కడ రెండు ఫోన్స్ ఉన్నాయి, ఆల్ రౌండ్ ఫోన్స్. దీంట్లో ఫస్ట్ వచ్చేసి రియల్మీ GT7. ఇది మనకు మీడియాటెక్ ప్రాసెసర్ తో వస్తుంది. అయితే మీడియాటెక్ ప్రాసెసర్ కావాలి అనుకుంటున్నారో ఈ రియల్మీ GT7 అయితే చూస్ చేసుకోవచ్చు.
లేదు నాకు స్నాప్‌డ్రాగన్ ప్రాసెసరే కావాలి. అది కూడా ఆల్ రౌండ్ ఫోన్ కావాలి. ఎందుకంటే నేను గేమ్స్ ఎక్కువ ఆడతా. మళ్ళీ ఫోటోస్ కూడా మంచిగా రావాలి అనుకుంటే మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది. అదే వన్‌ప్లస్ 13R. ఇది మనకు స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తోని వస్తుంది. దీంట్లో కూడా మనకు ఫోటోస్ అనేవి చాలా బాగా వస్తాయి. గేమింగ్స్ గానీ, ఏవైనా గానీ హెవీ యాప్స్ కూడా మంచిగా హ్యాండిల్ చేస్తది. లేదు నాకు ఈ 2 ఆల్ రౌండ్ ఫోన్స్ వద్దు. నాకు కెమెరా బెస్ట్ ప్రియారిటీ. నాకు ఫోటోస్ మంచిగా రావాలి అనుకున్న వాళ్ళకు ఒక మంచి ఫోన్ ఉంది. అదే పిక్సెల్ 9. ఇది మనకు లాంచ్ చేసినప్పుడు 79,000కేమో లాంచ్ చేసిర్రు. కానీ ఇప్పుడు ఆఫర్ ప్రైస్‌లో మనకు 34,999కి అయితే వస్తుంది. ఇది మంచి ఆప్షను. కానీ దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంది అనంటే, దీంట్లో మనకు 4600 ఎంఏహెచ్ బ్యాటరీ వస్తది. అంటే ఇది మనకు గట్టిగా వాడితే 1 డే కూడా ఆగది. 2 టైమ్స్ పెట్టాల్సిందే ఛార్జింగ్ అయితే. దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానెల్‌లో ఒక వీడియో చేసిన చూడండి. లేదు అనుకుంటే ఇక్కడ నేను కార్డ్స్‌లో వదిలేస్తా. అక్కడి నుంచైనా చూడొచ్చు. నా దగ్గర రూ. 40,000 ఉన్నాయి. నాకొక మంచి ఫ్లాగ్‌షిప్ ఫోన్ చెప్పు అనంటే ఇక్కడ మనకు సామ్‌సంగ్ S24 ఉంది. ఈ సామ్‌సంగ్ S24 ఫస్ట్ లాంచ్ అయినప్పుడైతే ఎక్సినోస్ ప్రాసెసర్‌తోని లాంచ్ చేసిర్రు. కొన్ని ఇష్యూస్ వల్ల దీన్ని స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తోని చేంజ్ చేసిర్రు. ఇప్పుడు ఈ సేల్‌లో మనకు సామ్‌సంగ్ S24 అనేది స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తోని వస్తది. దీంట్లో మనము హై లెవెల్ గేమ్స్ పబ్‌జీ లాంటి గేమ్స్ ఆడినా కూడా మనకెక్కడ లాగ్ అనేది ఉండదు. కెమెరాస్ కూడా చాలా బాగా వస్తాయి. మనకి ఏఐ ఫీచర్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. దీంట్లో మనకు మళ్ళీ 7 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 7 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. కానీ దీంట్లో డ్రాబ్యాక్ ఏంది అనంటే ఇది మనకు 4000 ఎంఏహెచ్ బ్యాటరీతోని వస్తుంది. ఈ ఫోన్ కూడా చాలా చిన్నగుంటది. ఇది ఓన్లీ 6.2 ఇంచ్ మొబైల్. సామ్‌సంగ్ S24 ఫీచర్స్ నేను ఎక్స్‌పీరియన్స్ చేస్తా అనుకుంటే ఫోన్ అయితే తీసుకోవచ్చు. కానీ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ అనేది మనం మైండ్‌లో అయితే పెట్టుకోవాలి. రూ. 45,000 బడ్జెట్ సెగ్మెంట్ మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్ అయితే నాకేం కనిపియలేవు. కానీ ఒక ఐఫోన్ అయితే ఉన్నది. అదే ఐఫోన్ 15. నేను ఐఫోన్ తీసుకుంటా, ఐఫోన్ కావాలి అనుకుంటే ఈ సేల్‌లో మనకు ఐఫోన్ 15 అది చాలా తక్కువ ప్రైస్‌కి అయితే వస్తుంది. ఒకసారి చెక్ చేయండి. లేదు నా దగ్గర రూ. 50,000 ఉన్నాయి. నేను ఖచ్చితంగా ఈ సేల్‌లో ఫోన్ తీసుకుంటా. నాకు ఒక మంచి ఆల్ రౌండ్ ఫోన్ చెప్పు ఆండ్రాయిడ్‌లో అంటే ఐక్యూ 13. ఇది మనకు మంచి ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌తోని వస్తుంది. కెమెరా కూడా చాలా బాగుంటది. టాప్ క్లాస్ ఫోటోస్ వస్తాయి. లేదు నాకు ఆండ్రాయిడ్ ఫోన్ వద్దు. నాకు ఐఫోన్‌లో కావాలి. ఐఫోన్‌లో కొన్ని బెస్ట్ ఆఫర్స్ వచ్చినాయి కదా అనంటే 51,999కి అయితే ఐఫోన్ 16 అయితే తీసుకోవచ్చు. ఇది చాలా మంచి ఆప్షన్. ఇది మనకు లాంచ్ అయినప్పుడైతే మనకు 80,000 దగ్గర లాంచ్ అయింది. కానీ ఇప్పుడు మనకు ఆఫర్‌లో 51,999కి వస్తుంది. నేను ఇంకొక 7, 8,000 నేను పెంచుతా. 7, 8,000 దగ్గర అంటే 57, 58,000 దగ్గర ఏమన్నా ఫోన్ ఉందా అంటే అక్కడ మనకు వన్‌ప్లస్ 13 ఉంటది. ఇది కూడా మనకు చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తది. మనకు పబ్‌జీ లాంటి హెవీ గేమ్స్ కూడా ఏం లాగ్ లేకుండా ఆడుకోవచ్చు. మళ్ళీ కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. ఫోటోస్ కూడా టాప్ క్లాస్ వస్తాయి. నేను ఒక 57,000, 58,000 పెడతా అనుకుంటే వన్‌ప్లస్ 13 తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మనం 10,000 నుంచి 50,000 వరకు ది బెస్ట్ ఫోన్స్ అయితే చూసినాం. మీరు ఎంత బడ్జెట్ పెడదాం అనుకుంటున్నారో మళ్ళీ మీ యూసేజ్‌కి తగ్గట్టు ఫోన్ చూజ్ చేసుకోండి. వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ.